ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో నాటకం అని, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయని వీళ్ళే చెప్పేది. కేసులు ఉన్నాయని వీళ్ళకి లేని కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంతమంది ఆ కేసుల్లో A1 A2లో ఉన్నారు? వారం శుక్రవారం మీరు ఎందుకు వెళ్తున్నారు కోర్టులకి? మీరు మమ్మల్ని గురించి అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా? అలాగే మాతో ఇవన్నీ మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు చూసినా సీఎం PO ఆఫీస్లో కూర్చుంటాడు. ఏంటండి ఆయనకు వెనకడ? ఓకే మేము వెళ్తాం అప్పుడప్పుడు. ఆయన ఏం చెప్తున్నానంటే PMO ఆఫీస్కి నేను ఖచ్చితంగా వెళ్తాను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలన్నింటినీ, అక్కడ చేసినట్టు ఫ్రాడ్ అంతా బయట పెడతాను, ఆయన జైలుకు పంపించేంత వరకు నేను అక్కడికి వెళ్తాను. ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అదే అంటున్నా, నీది ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలన్నది కాదు నీకు. చంద్రబాబు నాయుడిని ఎలా అన్పాపులర్ చేయాలి, చంద్రబాబు నాయుడిని ఎలా జైలు పెట్టాలన్నదే నీ ఇది. అసలు నువ్వే ఒక పెద్ద దోషివి. A2 ఉన్న నువ్వు చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి అక్కడికి వెళ్తావా? వెళ్తే ఒకసారి రాసేసి ఇచ్చే లెటర్ ఇచ్చేసి వచ్చిరావచ్చు కదా. రోజు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే మీరు నాటకం ఆడుతున్నారు. మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారు. అరేంజ్డ్ డ్రామా ఇది. ఈ డ్రామాలో ఇది ప్రజలైన తెలుగు తక్కువ కాదు. సరే, పార్లమెంట్లో లోక్సభలో 6 ఇచ్చారు ఏది రాజీనామాలు. మరి రాజ్యసభలో నువ్వెందుకు ఇవ్వలా? నువ్వేమన్నా సార్ డిఫరెంటా? రాజ్యసభలో నువ్వు ఇంకో ఆయన ఇద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు ఎందుకు ఇవ్వాలా రాజీనామాలు? వాళ్ళు మాత్రం ఇచ్చారు. అంటే వీళ్ళు రాజీనామాలు ఇవ్వాలి, మీరేమో PM ఆఫీస్ చుట్టూ తిరగడానికి దిగి ఉండాలి. మీరు కూడా రాజీనామా చేసి రావచ్చు రాలా. ఇవన్నిటికి కూడా కారణాలు చూస్తుంటే ఏది చూసినా కూడా ఇది ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కావాలని వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. దీన్ని ఆంధ్ర ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు సార్. ఇవాళ రోజున మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, పేపర్లు చూసి కానీ జరిగే విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఎవరేమిటో తెలుసు. తెలుగువాడి కోపం కనుక వస్తే ఏమవుద్దనేది ఇప్పటికే రుజువు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మనని చేసిన అన్యాయానికి కనీసం ఒక్క సీట్ కూడా రాకుండా డిపాజిట్లు కూడా గలంత అయ్యేటట్టుగా తెలుగు ప్రజలు ఎలా వాడించారో ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి దీన్ని కూడా రేపు సేమ్ అదే పరాభవం బీజేపీకి కూడా జరగబోతుంది. ఓకే, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసిన అదే జరుగుద్ది, లేకపోతే వైఎస్ఆర్సీతో కలిసి చేసిన అదే జరుగుద్ది, పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసిన అదే జరుగుతుంది. ఇది మాత్రం తెలుగు ప్రజలు ఖచ్చితంగా నిరూపించు. ఓకే.